ఇండియా ఒలింపిక్స్ లో 36 మెడల్స్ ని మాత్రమే గెలుచుకుంది. కానీ ఇండియా పాపులేషన్ మాత్రం 140 కోట్లు. హంగరీ లాంటి దేశాల్లో పాపులేషన్ 1 కోటి కంటే తక్కువ. కానీ ఈ దేశం 511 మెడల్స్ ని సంపాదించుకుంది. చిన్న డిఫరెన్స్ అని అనుకుంటున్నారేమో. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఇండియాలో పేరెంట్స్ పిల్లలకి స్పోర్ట్స్ కెరియర్ గా ఎంచుకునే ఛాన్స్ అసలు ఇవ్వరు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇండియాలో క్రికెట్ తప్ప వేరే స్పోర్ట్స్ నే చూడడానికి ఎవరు ఇష్టపడరు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి బిగ్గెస్ట్ పాయింట్, ఇండియాలో ఇలాంటి పాలసీ కూడా లేదు. స్పోర్ట్స్ ని ఒక ప్రొఫెషన్ గా చేసి యూత్ ని ఎంకరేజ్ చేసేలా ఒక్కటి కూడా రాలేవు. అండ్ ఒలింపిక్స్ లో మెడల్స్ ని తెచ్చే వరకే వాళ్ళకు గుర్తుంటారు. కానీ ఆ నెక్స్ట్ వారితో అసలు అవసరం అనేదే ఉండదు. ఇంకా వాళ్ళ కష్టానికి తగ్గ రెస్పెక్ట్ అనేది దొరకట్లేదు. గోల్డ్ మెడలిస్ట్ సీతా సాహు ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఈమె రోజు పానీపూరి అమ్ముకుంటున్నారు. సిల్వర్ మెడల్ దినేష్ కుమార్ గారు రోజు ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్నారు. హాకీ గార్డ్ అయిన ధ్యాన్ చంద్ర గారు చనిపోయినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఏది కూడా ఇవ్వలేదు. సో ఇలా ఇండియాలో ఉన్న గేమ్స్ పై అండ్ ఇండియన్ స్పోర్ట్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.